మనము మన యాత్రికులతో గంగోత్రికి వచ్చేసాము. చూడండి, మీకు దారి ఎలా అనిపించింది? వచ్చినప్పుడు చాలా బాగా అనిపించిందా? బాగానే ఉంది. ఇక్కడ రావడానికి ఈజీగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతిని చూస్తే చాలా ఆనందంగా. ఇక్కడికి వచ్చాక 2 ఆప్షన్స్ అండి. నాకు యమునోత్రి దగ్గర చాలా కాలు బెనికి చాలా నొప్పిగా ఉందనేసి నేను వీల్ చైర్ మార్గంలో వచ్చాను. వీరైతే నడక మార్గంలోనే వచ్చారు, నడుచుకుంటూనే వచ్చారు మన వాళ్ళందరూ. చాలా సింపుల్గా నడిచి రావచ్చు. నాలాగా ఎక్సెప్షనల్గా కేసెస్ అంటే చాలా మోకాలు నొప్పు అలా ఇలాంటివి ఉంటే తప్ప మనం ఏమీ వీల్ చైర్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ ఎంత సుందరంగా ఉందంటే ప్రకృతి చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ విఐపి దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడ విఐపి దర్శనం కొరకు హిందూ టూర్స్ వాళ్ళు మనకి కరెక్ట్ ప్రతినిధిని మాట్లాడి ఇక్కడ వారికి కొంత రుసుముని చెల్లించారు, పర్ హెడ్ ఇంత అనేసి. దాని ద్వారా మేము దర్శనం చేసుకుంటున్నాం. సో ఈ దర్శనం ఏంటి అంటే మెయిన్గా మనం గంగామాతను చూసిన తర్వాత భాగీరథి దగ్గరికి వెళ్ళి అక్కడ మనము పితృతర్పణాలు వదులుతాం. ఎవరికైతే మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోయారో వారి కోసం మనము అక్కడ పితృతర్పణాలు అనేవి వదులుతాం అన్నమాట.